నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని ఆనందం, సంతోషం తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ రోజు రాత్రి సంబరాలు జరుపుకోవటానికి పిల్లలు, పెద్దలు, యువత అంతా ఇలా ఎవరి ఏర్పాట్లు వారు చేసుకునే పనులు హడావిడిగా ఉంటారు. సంబరాలతో పాటు చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో స్వాగతం పలుకుతారు. అంతా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనే నిర్ణయాలతో, ఉత్సాహంతో కనిపిస్తారు. ఇవాళ్టికి రేపటికి జీవితంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని అందరూ ఆశిస్తారు. కానీ చాలా మంది ఆలోచనలో ఉత్సాహం ఆచరణలోకి వచ్చేసరికి ఉండదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడ తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు శాంతి. తనకి ఎలాంటి లుక్ కోరుకుంటుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శాంతి. హాయ్ శ్రీదేవి, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు శాంతి? రహమత్ నగర్. రహమత్ నగర్. ఓకే, నువ్వు ఎలాంటి లుక్ కోరుకుంటున్నావు? నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి వెళ్తాను, కానీ హెవీగా కాకుండా సింపుల్గా ఉండేలాగా ఒక ట్రెడిషనల్ లుక్ కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా శాంతి. ఈరోజు మనం అమీర్పేట్ బిగ్ బజార్ పక్కన ఉన్న బీమాక్స్ బ్యూటీ పార్లర్కి వచ్చాం. మరి మన బ్యూటీ ఎక్స్పర్ట్ మాధవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి నీకు ఎలాంటి లుక్ సూట్ అవుతుందో తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. శ్రీదేవి, బాగున్నారా? మీరు బాగున్నారా? ఓకే, బాగున్నానండి. ఓకే, తన పేరు శాంతి అండి. తనకి ట్రెడిషనల్ లుక్ కావాలంటున్నారు, సింపుల్ గా ఉండాలి. ఎట్లా మరి తనకి ఏదో సజెషన్ ఇస్తారు? దీని ఫేస్ ఆయిలీ ఫేస్ ఉంది, తర్వాత అనీవెన్ గా ఉంది. లైట్ మేకప్ చేసి కవర్ చేద్దాం. తర్వాత హెయిర్ ఏమో కర్లీ హెయిర్ ఉంది, దీనికి స్ట్రైట్నింగ్ చేసి ముందుకి లైట్ పఫ్ ఇద్దాము. తర్వాత తన ఇష్టమైతే ట్రెడిషనల్ లుక్ అంటున్నారు కాబట్టి గాగ్రా కానీ, హాఫ్ సారీ కానీ, శారీ కానీ మేకప్ చేద్దాం. ఓకే, ఏం చేసినా కానీ అలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, అయితే మరి రెడీ చేద్దామా? ఓకే మాధవి గారు, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ తను బయట నుంచి వచ్చారు, తనకి ఫేస్ అంతా బాగా పొల్యూషన్ అంతా దానికి పట్టేసింది. అందుకని ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసి, తర్వాత టోనింగ్ చేసి, తర్వాత మాయిశ్చరైజర్ చేసిన తర్వాత బేస్ వేసిన తర్వాత లాస్ట్ కాంపాక్ట్ వేసి రెడీ చేద్దాం. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. శ్రీదేవి అయిపోయింది బేస్ అంతా. ఓకే అండి, చాలా బాగుంది. ఇందాక అనీవెన్ గా ఉన్న ఫేస్ డల్ గా ఉన్నది కాస్త ఇప్పుడు మేకప్ లైట్ గా వేసేసరికి చాలా ఫ్రెష్ గా, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? ఐ మేకప్ చేద్దాము. ఐ మేకప్. ఓకే, ఏంటి ఐ మేకప్ లో ఏమేం చేద్దాం? ఐ మేకప్ లోనేమో డబుల్ షేడ్ వస్తుంది. డబుల్ షేడ్. ఓకే, కలర్స్ గోల్డ్ అండ్ పింక్ వేద్దాం. తర్వాత ఐలైనర్ పెడదాం, కాజల్, ఐ మస్కరా. ఓకే, ఐస్ ఏమో హైలైట్ చేద్దాం. తప్పకుండా అండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. శ్రీదేవి ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది.
ఓకే, చాలా బాగుందండి. యాక్చువల్గా దీనికి ఐస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఐలైనర్ అండ్ ఐ షేడ్స్ మస్కర్ ఇవన్నీ వేసేసరికి బ్రైట్గా కొంచెం లుక్ కూడా చాలా పెద్దగా బాగుంది ఐస్ అయితే. అండ్ మంచి కాంబినేషన్ కూడా పింక్ అండ్ గోల్డ్ కదా, మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఓకే మాధవి గారు, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బ్లషింగ్ చేద్దాం. ఓకే, లిప్ మేకప్. లిప్ మేకప్. ఓకే, దీనికి ఏది సూట్ అవుతుంది? పింక్ వేద్దాం. పింక్ వేద్దామా న్యాచురల్గా? ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, శ్రీదేవి లిప్ మేకప్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ అయిపోయింది మేకప్ అంతా. ఓకే, చాలా బాగుందండి. యాక్చువల్గా డల్గా ఉన్న ఫేస్ని కాస్త బ్రైట్ చేశారు అండ్ ఐస్ అయితే హైలైట్ చేశారు అండ్ బ్లషర్ అండ్ లిప్ మేకప్ ఓవరాల్గా చూసుకుంటే షీఈ్ వెరీ నైస్ అనమాట. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేద్దాము. హెయిర్ తర్వాత ముందుకి పఫ్ ఇద్దాం. పఫ్ ఇచ్చి స్ట్రైట్నింగ్ చేద్దాం. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, శ్రీదేవి మేకప్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే మాధవి గారు, నిజంగా చాలా బాగుంది తెలుసా. ఆ మేకప్ కానీ ఆ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ టోటల్ ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా దానికన్నా డిఫరెంట్గా హెయిర్ స్టైల్ వేసేసరికి టోటల్ మంచి లుక్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మిగిలింది డ్రెస్ చేంజ్ కదా. శాంతి, డ్రెస్ చేంజ్కి రెడీనా? డ్రెస్ చేంజ్. మాధవి గారు, నిజంగా ఎక్సలెంట్ అండి. మంచి హెయిర్ స్టైలు అంటే తినకి తగ్గట్టుగా మంచి సింపుల్గా చేశారు. మంచి పఫ్ పెట్టారు, సింపుల్గా స్ట్రైట్నింగ్ చేశారు, అదిరిపోయింది. అండ్ మేకప్ అయితే నిజంగా చాలా బాగుంది. ఐస్ మేకప్ కానీ అండ్ లిప్ కానీ ఓవరాల్గా మేకప్లో అయితే ఎటువంటి లోపం లేదు, చాలా క్యూట్గా ఉంది మేకప్లో. అండ్ డిజైనింగ్ తగ్గ అంటే దీనికి డ్రెస్కి తగ్గట్టుగా జ్యువెలరీ కూడా ఎక్సలెంట్గా సెలెక్ట్ చేశారండి. అండ్ నైస్ కాస్ట్యూమ్ అండ్ చాలా 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 బాగా చేశారండి. దీనికి ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే శాంతి, ఎలా ఉంది? ఇందాకైతే నువ్వు వచ్చినప్పుడు చాలా సింపుల్గా క్యాజువల్గా వచ్చావు కదా, ఇప్పుడు చూస్తే ఇందాకటికి ఇప్పటికి నీకు ఎట్లా చేంజ్ వచ్చింది? ఇందాక అది రెగ్యులర్ గా ఉండేది, కానీ ఇది నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను, చాలా బాగుంది. నువ్వు ఇట్లా కనుక నీ ఫ్రెండ్స్ ఫంక్షన్కి నువ్వు ఇట్లా రెడీ అయ్యి వెళ్తే అందరి కళ్ళు నీపైన పడతాయి. ఈవినింగ్ ఖచ్చితంగా ఇంటికి వచ్చేసరికి దిష్టి తీసుకోవాల్సిందే కదా. చిన్న సైజు లక్ష్మీదేవిలా ఉన్నాం, జూనియర్ లక్ష్మి అంటే బాగుంటుందేమో. ఓకే, నైస్, వెరీ నైస్. సకలు చూశారు కదా, శాంతి తన లుక్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా డిఫరెంట్ లుక్ని కోరుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సొగసు చూడ తెరమ. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు ఒకటేనంటారు తత్వవేత్తలు. మార్పు నిత్య నూతనమైనది. ఆ విషయం మనకు చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే అర్థమవుతుంది. శిశిరం రాగానే ఎండిన ఆకుల్ని రాల్చి వసంతంలో చిగురిస్తున్న ప్రకృతిని చూడండి, మనకు ఎన్ని పాఠాలు చెబుతుందో. శిశిరం వసంతంలానే మనం కూడా జీవితంలో పాతకు స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని ఆహ్వానించాలి. చాలా మంది ఇక్కడే దారి తప్పుతారు. జీవితంలో మార్పు కోరుకుంటారు, కానీ పద్ధతులు మార్చుకోరు. పాత జీవితం గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రస్తుత జీవితంలో ఇలా ఉండటానికి గల కారణాలను గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేగాని కొత్త జీవితం గురించి ఆచరణాత్మక ఆలోచనలు చేయరు. అంటే కొత్త జీవితం కోరుకుంటారు గానీ దానికి అవసరమైన పనులు చేయరన్నమాట. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు.
సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒకసారి తన సమస్యను రాశారు మేడం, చదవమంటారా? ఓకే అండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు నందిని. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నా వయసు 45 సంవత్సరాలు. మాకు 23 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. నేను నా భర్త ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం. మా అబ్బాయికి మంచి లైఫ్ని, ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మేము కష్టపడుతున్నాం. 10th క్లాస్ వరకు మా అబ్బాయి చదువులో టాపర్. ఇంటర్లో మేము గమనించింది ఏంటంటే చదువులో వెనుకబడి యావరేజ్ మార్కులతో పాస్ అయ్యాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టి మంచి ఐటీ కాలేజ్లో జాయిన్ చేశాం. సంవత్సరం తిరగకుండానే డిస్కంటిన్యూ చేశాడు. మాకు తెలిసింది ఏంటంటే డ్రగ్స్ వాడుతున్నాడని. డ్రగ్స్ వల్లనే కాలేజ్ డిస్కంటిన్యూ చేశాడు. కారణం అడగ్గా గంజాయి సహజమైందని, దానికి మెడిసినల్ వాల్యూ ఉందని మాతో వాదిస్తాడు. మళ్ళీ వేరే కాలేజ్లో జాయిన్ చేయగా అక్కడ కూడా గంజాయి వాడటం వల్లనే సస్పెండ్ అయ్యాడు. ఎంతోమంది కౌన్సిలర్స్ దగ్గరకు తీసుకువెళ్ళాం. మేం కూడా నచ్చ చెప్పాం, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదని విదేశాలకు వెళ్ళి చదువుకుంటాను అంటున్నాడు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి మేం బాగా విసిగిపోయాం. మా అబ్బాయి భవిష్యత్తు గురించి మేము వర్రీ అవుతున్నాం. మీరే మంచి సలహా ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. నందిని గారు రాశారు వాళ్ళ అబ్బాయి సమస్య గురించి. ఒక్కగానొక్క అబ్బాయి ఉన్నాడు అండ్ డిస్కంటిన్యూ చేశాడు ఎడ్యుకేషన్ డ్రగ్ యూజ్ వలన అని. నందిని గారు, మీరు గతంలో కూడా కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళారు, కౌన్సిలింగ్ ఇప్పించాను అని చెప్పి రాశారు. ముఖ్యంగా ఏంటంటే డ్రగ్ అబ్యూస్ సమస్యలోని ఎవరైనా దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళు, వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా మానసికంగా చాలా మార్పులు వస్తాయి అండ్ వ్యక్తిగతంగా కూడా వాళ్ళలో అంటే ఆ ముందు ఉన్నటువంటి ఆస్పిరేషన్స్, ఆ థాట్ ప్రాసెస్ అంతా కూడా మారిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే తన వ్యక్తిత్వ పరంగా కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూపెట్టినటువంటి కౌన్సిలర్స్ ఎవరైనా వీళ్ళు డ్రగ్ అబ్యూస్ సమస్య మీద అవగాహన ఉన్నదా అన్నది ఒకటి చూడాలి. అండ్ మీ అబ్బాయి ఆలోచన విధానంలో చాలా అంటే 180 degrees చేంజ్ వచ్చింది. అంటే ఎడ్యుకేషన్ కంటే కూడా తను యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని సమర్థించుకోవడం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వెంటనే కూడా డ్రగ్ అడిక్షన్ కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు వాదించేది సహజంగా ఇప్పుడు అది మెడిసినల్ యూజ్ ఉంది, అవన్నీ కూడా నిజాలే. కాకపోతే ఏంటంటే తను వాటిని టూల్స్గా వాడుకుంటున్నాడు, అంటే జస్టిఫై చేయడానికి తన ప్రవర్తనని. సో ఇది కౌంటర్ ఎవరైనా ఇవ్వాలంటే దాని మీద నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. థెరపీస్ ఎవరైతే డ్రగ్ అబ్యూజ్ మీద అవగాహన ఉన్నదో అలాంటి కౌన్సిలర్స్ కానీ సైకాలజిస్ట్ కానీ మీరు తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తినుకున్నటువంటి మంచి పాజిటివ్ అవగాహన ఏంటి ఉన్నది డ్రగ్స్ మీద, ఇవన్నీ సేకరణ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తేవడానికి సర్టన్ థెరపీస్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటంటే ఓవర్ నైట్ 1-2 సెషన్ ఆఫ్ కౌన్సిలింగ్లోని మీ అబ్బాయి మారిపోతాడు అనుకోవడం కరెక్ట్ కాదు. సపోజ్ మీ అబ్బాయి డ్రగ్ అబ్యూస్ ప్రాబ్లం అంటే అసెస్మెంట్లోని తన యూసేజ్ ఎంత తీవ్రంగా ఉందో దాన్ని బట్టి కూడా ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అవసరమా, అవుట్ పేషెంట్ బేసిస్ మీద సరిపోతుందా అన్నది కూడా ఒక నిర్ధారణకి రావడం జరుగుతుంది. ఏదైనా కూడా ఏంటంటే తను ఈ కోణంలో ఉండి డ్రగ్ అబ్యూజ్ స్పెషలిస్ట్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫీల్డ్లోని అలాంటి వాళ్ళ దగ్గరనే ఆయన థెరపీ సెషన్స్ తీసుకుంటే అది ఏమైనా ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాశారు ఏంటంటే వాళ్ళ అబ్బాయిని మళ్ళీ పై చదువులకి అండ్ మీరే రాశారు విసిగిపోయాము ఇంత ఖర్చు చేశామని. ఎప్పుడైతే డ్రగ్ సమస్య ఉందో అది పక్కన పెట్టేసేసి మీరు ఎన్ని కాంపెన్సేట్ చేయాలని ట్రై చేసినా కూడా తనకి ఆ కోర్ ప్రాబ్లం మారినదే. మీరు ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ తను ఏదో విధంగా అదే వ్యక్తిత్వానికి ఉన్నాడు కాబట్టి ఆ డ్రగ్స్ వెతుక్కోవడం పెద్ద విషయం కాదు. అండ్ మళ్ళీ తను అదే బారిన పడి చదువులో వెనకపడడం అనేది ఖచ్చితంగా జరిగే పని. సో ఇది ఆపాలి అంటే ఫస్ట్ ఆయనకి ఉన్నటువంటి ఈ సమస్య అనేది మనము అంతం చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య బారిన పడకూడదు అంటే ఫస్ట్ తనకి ఆలోచన విధానంలో మార్పు రావాలి, వ్యక్తిత్వంలో మార్పు రావాలి, తిరిగి తన గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమాటిక్గా థెరపీస్ అనేవి ఉంటాయి. మేడం, నందిని గారు రాసిన ఈ సమస్యలో వాళ్ళిద్దరూ కూడా జాబ్స్ చేస్తూ ఉండడం, టైం ఎక్కువ కేటాయించకపోవడం వల్ల ఈ
అబ్బాయి ఇలా అయ్యాడు అనుకోవాలా, ఎలా ఈ అబ్బాయిని దారికి తీసుకురావాలి? ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ సూపర్విజన్ కానీ చైల్డ్ మీద చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ పేరెంట్స్ ఇప్పుడు ఆలోచించేదంటే బెస్ట్ ఇవ్వాలి చిల్డ్రన్కి అని అనుకుంటున్నారు, కానీ ఎడ్యుకేషన్ పరంగా కంఫర్ట్స్గా కంటే కూడా వ్యక్తిత్వ పరంగా ఏం వాల్యూ సిస్టమ్ మనం ఇన్కల్కేట్ చేస్తున్నాము, ఎంత విజిలెంట్గా ఉంటున్నాము చైల్డ్ మీద, అంటే యాజ్ ఎ పేరెంట్ బాధ్యత జస్ట్ నాట్ గివింగ్ కమాడిటీస్ వరకు సప్లై చేయడం వల్ల యు ఆర్ మేకింగ్ అ చైల్డ్ బెటర్ పర్సన్ అని అనుకోకూడదు. సో మీరేంటంటే కాంపెన్సేషన్గా మంచి కాలేజ్లో జాయిన్ చేసేద్దాము అన్న థాట్ ఏమైందంటే అండర్లయింగ్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయడం కూడా ఈ తీవ్రత అవ్వడానికి ఒక కారణం. అంటే ఎంత టాపర్ సడన్గా ఎందుకు యావరేజ్ అయ్యాడు, ఏంటి కారణాలు అనే విశ్లేషణ అప్పుడు డ్రగ్ అబ్యూస్ ఉండేది కాదేమో, బట్ అది బిగినింగ్ ఫర్ ద డీవియేషన్. సో తను పక్కదోవ పట్టాడు, తన ఎయిమ్స్ తన ఆస్పిరేషన్స్ నుండి తను డీవియేట్ అయ్యాడు అని పేరెంట్స్ గుర్తించే సమయం వాళ్ళు కేటాయించగలిగి ఉంటే సమస్య ఇంత తీవ్రంగా అయితే ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. తన ఫ్యూచర్ ఏంటంటే మీరు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి కుమ్మరించడం వల్ల ఈ సమస్య అంతమైతే అవ్వదు. అండ్ దాని ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం కంటే అసలు కోర్ ఇష్యూ మీద ఫోకస్ చేసి దాని నుండి మీ అబ్బాయి బయటపడి ఒక ఇండివిజువల్గా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ బిలీఫ్స్ ఏర్పరచుకునే విధంగా థెరపీ సెషన్స్ అనేది ఉపయోగపడతాయి వాళ్ళకి. ఇలాంటి సమస్యలు తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. సో ఎందుకంటే దీనిలోనే వాళ్ళు మత్తులో మునిగిపోతే అన్ని విషయాలు మర్చిపోవచ్చు అనే ఈజీ వే అవుట్ అనమాట. సో పేరెంట్స్ గుర్తించాల్సింది ఏంటంటే పటిష్టంగా అవ్వడానికి వాళ్ళ రోల్ ఇప్పుడు ఎలా ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇంకా అది రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, చిన్న చిన్న ఇండికేటర్స్ ఎలా గుర్తించాలి, మొదటి దశలోనే ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఆస్పెక్ట్స్ మీద కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో తీవ్ర స్థాయిలో వెళ్లకుండా మీరు ఫస్ట్ అసెస్మెంట్ వెళ్ళండి. కౌన్సిలర్ సలహా మేరకు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఏది అవసరమా అని అనిపిస్తే బేస్డ్ ఆన్ అసెస్మెంట్ రిజల్ట్ అది తప్పకుండా చేస్తే దట్ విల్ బీ అ ఫ్రూట్ఫుల్ ఎఫర్ట్. ఈ ఫీల్డ్కి సంబంధం లేనటువంటి ఎంతమంది కౌన్సిలర్కి మీరు తీసుకువెళ్ళినా జనరల్గా వాళ్ళు మాట్లాడగలరు, కానీ ఈ డ్రగ్ అబ్యూస్ పర్సనాలిటీ ఈ సమస్య మీద పట్టు ఉన్నటువంటి వాళ్ళు టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. నందిని గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. జీవితంలో మార్పు రావాలని కోరుకుంటే మాత్రం సరిపోదు, అందుకు చేయాల్సిన పనులు తక్షణం ప్రారంభించాలి. అయితే చాలా మంది విఫలమయ్యేది ఇక్కడే. కొత్త జీవితం గురించి కలలు ఎన్నో కంటారు, కానీ వాస్తవ రూపంలో ఏది మొదలుపెట్టరు. మొదలుపెట్టినా 1-2 అవరోధాలు రాగానే కుంగిపోతారు, లేదా విమర్శలకు భయపడి వెనకడుగు వేస్తారు. మరికొంతమంది నెగటివ్ ఆలోచనలతో కాలం గడిపేస్తారు, ధైర్యంగా అడుగులు ముందుకు వేయరు. మనం కోరుకున్న జీవితం రావాలి అంటే ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన దృక్పథాన్ని కూడా మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా మన ఆలోచన దృక్పథమే ముఖ్యం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మారాలని కోరుకుంటే ముందు మీ దృక్పథంలో మార్పు తీసుకురండి. అదే మీ జీవితంలో గెలుపును అందిస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు సుప్రజ గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుప్రజ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి మా సక్కులకి ఇవాళ ఏ వంటకం చేసి చూపిస్తారు? క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే, చెప్పండి. పొటాటో, ఆయిల్, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, నెయ్యి, మిరియాల పౌడర్, ఎండుమిర్చి పౌడర్, కారం, ఉప్పు. సుప్రజ, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు, తయారీ విధానం చూద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? పొటాటో స్లైస్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక 15 minutes ఐస్ వాటర్లో. అది వాటర్ అంతా పీల్చుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ ఇవ్వండి. ఒక ప్యాన్లో నెయ్యి ఒక 1 స్పూన్ వేసి అది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఒక స్పూన్ ఇస్తాను. ఆ ప్యాన్ హీట్ అయింది, 1 స్పూన్ ఆఫ్ గీ వేయాలి. ఆ తర్వాత ఈ పొటాటో స్లైస్ చేసింది దీంట్లో వేసేసాలి.
ఈ నెయ్యి అంతా దీనికి పట్టుకోవాలి, మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరీ ఎక్కువ కాకుండా లైట్గా. ఆలు పచ్చి ఆలునే కదా, మనమేం ఉడికించలేదు కదా, పచ్చి టైం పడుతుందా మరి? టైం ఏం పట్టదు, ఇది మొత్తం దీనికి మొత్తం పట్టుకోవాలి అంతే ఈ నెయ్యి అంతా. పచ్చివాసన అంతా పోయి నేతి వాసన రావాలన్నమాట. ఒక బౌల్లో తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇవ్వండి ఒక బౌల్. బౌల్ ఈ వేడి అంతా పోవడానికి ఒక 2 minutes మనం ఆగాలి. ఓకే, కాసేపు చల్లార్చుకోవాలి. ఓకే సుప్రజ, మనం నేతిలో వేయించుకున్న ఆలు చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. Okay. ఒక్కొక్కటి ఒక స్పూన్ ఇస్తారా? 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్. ఓకే, తర్వాత రైస్ ఫ్లోర్ 2 tablespoons. ఇది కూడా సేమ్ కార్న్ ఫ్లోర్ ఎంత తీసుకున్నాం, బియ్య పిండి కూడా అంతే, సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత సాల్ట్ టేస్ట్కి, కారం కొంచెం, ఎండుమిర్చి పౌడర్ ఇది క్రంచీ కోసం, మిరియాల పౌడర్ కొంచెం లైట్గా, ఘాటు ఎక్కువ ఉండకుండా మీడియం. వాటర్ వేయొద్దు, ఎందుకంటే ఈ పొటాటో షాడోస్కి వీటికి కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనం నానబెట్టుకున్న అయినా కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా, దాంతోనే ఇట్లా కలుపుకోవాలి. ఒక చపాతీ పిండిలాగా రౌండ్గా కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి, చపాతీ లాగా చేసుకోవాలి. పీటా రోల్ ఇవ్వండి. పీటా పైన అది ప్లాస్టిక్ పేపర్ పెట్టి చేయాలి. ఓకే, అంటే డైరెక్ట్గా వేయకుండా పేపర్ పైన పెట్టి చేయాలి. ఇది ఓకేనా? ఓకే. పేపర్ పైన అంటుకోకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి. ముందుగా మనం చేసుకున్న పొటాటో స్లైస్ చపాతీ పిండి మరీ సన్నగా చేయకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఓకే, నేను ఇది చేస్తూ ఉంటా, ఆ లోపు మీరు ఆయిల్ పెట్టి బాయిల్ చేయండి. ఓకే. ఇలా చపాతీలా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి, బిస్కెట్స్ టైప్ లాగా. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దానిలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనా? అంతే, సరే, కట్ చేయండి, అవి వేయటానికి ఒక ప్లేట్ ఇస్తాను నేను. కట్ చేసిన పీసెస్ని బిస్కెట్స్ లా చేసుకొని సైడ్స్కి ఎడ్జెస్ అన్నీ నీట్గా అనుకోవాలి. మామూలు చిన్న చిన్న బిస్కెట్స్ టైప్ లా చేసుకోవాలి. ఇలానే అన్నీ చేసి పెట్టుకోవాలి మిగతాది. ఇలా అన్నీ చేసుకున్నాం కదా అండి, దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం బ్రౌన్గా రావాలి. క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ కదండి, కొంచెం రెడ్డిష్ లా రావాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పేసాను. ఓకేనండి.
సుప్రజ గారు తయారు చేసిన క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. అంతకంటే ముందు క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో మరోసారి చూసేయండి. క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కారం, ఉప్పు, ఎండుమిర్చి పొడి, నెయ్యి, మిరియాలు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలును తురుముకుని చల్ల నీళ్ళల్లో వేసి కడిగి పొడి బట్ట మీద ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసి ఆలు మిశ్రమాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. కాసేపు చల్లారాక అందులో కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఎండుమిర్చి పొడి వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద చపాతీలా చేసుకుని కట్ చేసి చిన్న చిన్న బిస్కెట్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాంటి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి బిస్కెట్స్ లా చేసుకున్న మిశ్రమాన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ రెడీ. క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగున్నాయి. ఫస్ట్ నేతిలో వేయించారు కదా, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. అంటే ముందే పచ్చివాసన అంతా పోయింది. చాలా చాలా బాగుంది. ఇంత చక్కటి రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు మీకు విజయ స్పైసెస్ వారి చిట్టూస్ చిల్లీ పౌడర్, అలాగే అన్ని రకాల మసాలాల వారు అందించే ఈ బహుమతి. ఓకేనండి, సుప్రజ గారు తయారు చేసిన క్రిస్పీ హ్యాష్ బ్రౌన్స్ చాలా టేస్టీగా, వెరైటీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన కళ్ళ ముందే ప్రపంచం రోజు రోజుకు మారిపోతుంది. పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని అవినీతి లేని దేశంగా మార్చాలి అంటే ఇలాంటి మార్పులు తప్పనిసరి అని భావించారు. అలాగే డిజిటల్ ఇండియా వైపు అందరినీ మళ్లమని పిలుపునిచ్చారు. ఇంట్లో పెద్దవాళ్లకు, వయోజనులకు, గృహిణులకు నేటి యువతరమే డిజిటల్ పాఠాలు చెప్పాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా మన జీవితంలోకి మార్పును ఆహ్వానించాలి. లేకపోతే వెనుకబడిపోతాం. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోకపోతే చాలా కష్టం. నేటి ప్రపంచానికి అవసరమైన లక్షణాలను మనం నేర్చుకోవాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవై డైరెక్టర్ సౌధమిని గారు. ఈ రోజు మన సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరి. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ మా. ఓకే, ఈ రోజు మన స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు నేను అలోవెరా పల్ప్ గురించి, పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా ఉపయోగకరమైన విషయం. ఓకే మేడం, దీని గురించి కొంచెం వివరిస్తారా? అలోవెరా అనేది ఇప్పుడు బాగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అండ్ దాని యూసేజెస్ అందరికీ అర్థమవుతుంది. పెరిగిపోతున్నాయి కూడా. ప్రపంచం అంతా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర బాగా దొరుకుతుంది. మన దేశము సెకండ్ ప్లేస్ లో ఉంది అలోవెరా దొరికే దాంట్లో. అయితే దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకొని బిజినెస్ గా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ. సో అలోవెరా మెయిన్ గా 3 యూసేజెస్ ఉందండి. ఒకటి ఫుడ్, రెండోది మెడిసిన్స్, తర్వాత బ్యూటీ ప్రోడక్ట్ గా కూడా. సో అందరు ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్ గా యూజ్ చేస్తున్నారు. చాలా తక్కువ ఫుడ్ బేస్ గా యూజ్ చేస్తున్నారు. అర్థం కాదనమాట. టేస్ట్ కు వస్తుంది, టేస్ట్ కు, చిక్కదనానికి వచ్చే బేస్ గా యూజ్ చేస్తున్నారు. సో ఈ 3 విధాలుగా యూజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బాగా స్టోర్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవకాశం. ఓకే మేడం, మరి ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు? విద్యార్థులు ఏం కావాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఇది కోవి ఆఫీస్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి వీలవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది ఇది. దీనికి విద్యార్హతలు 10+ ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ డిపెండ్స్ అన్నమాట. ఇది ESDP కిందకి వస్తుంది. సో దీనికి 5,000 అబవ్నే ఉంటుంది దీనికి ఫీజు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చెప్తూనే ఉంటాను కదా, EDP అండ్ ESDP అండ్ 2 ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. EDP అంటే ఎంటర్ప్రెన్యూరల్, ఒక లే ఉమెన్కి నేను అంటే ఒక సాధారణ స్త్రీ నేను తన బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎంతవరకు దీనికి సూటబుల్గా
సూటబుల్గా అంటే సరిపోతాను అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే ఆమె కెపాసిటీ ఏంటి, అంటే బ్యాంకర్స్ వస్తారు అంటే ఫైనాన్షియల్ ఏంటి, మార్కెటింగ్ పరిస్థితి ఏంటి, మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈడిపిలో చెప్తుంటారు. ఈఎస్డిపి అంటే అలవేరాని ఎలా ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి అనేది చెప్తుంటారు. సో ఇది 2 డివిజన్స్గా చేస్తూ ఉంటారు. ట్రైనింగ్కి ఆల్మోస్ట్ 1 month వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈడిపి చేసి తర్వాత ఈఎస్డిపి చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ట్రైనింగ్కి 1 month టైం పడుతుంది. ఓకే మేడం, ఒక మహిళ ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీగా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి కావాలి, స్పేస్ ఎంత సరిపోతుంది? మనం ఇండస్ట్రియల్గా అని అనుకుంటున్నాం కాబట్టి మనం మినిమం ఎస్ఎస్ఐ యూనిట్కి 500 yards తీసుకోవాల్సి వస్తుంటుంది. ఏదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకోవచ్చు. దాంట్లో ఎందుకంటే దాంట్లో అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. అంటే కరెంట్ కావాల్సిన కరెంట్ కనెక్షన్స్, వాటర్ ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి కాబట్టి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో తీసుకోవాలి. తర్వాత పెట్టుబడి అంటే దాదాపు ఒక 50 lakhs వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఎక్స్పోర్ట్ కూడా ఆలోచిస్తే అన్ని కలిపి ఆలోచిస్తే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద రెంటల్ అడ్వాన్స్ ఇచ్చే మొదలు నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు తీసుకుంటే అంతవరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, మరి 50 lakhs అమౌంట్ అన్నారు. 50 lakhs అమౌంట్ అంటే ఒక గృహిణికి చాలా ఎక్కువ అనే చెప్పాలి. మరి అంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకోవాలంటే మీరు ఎటువంటి సహాయం అందిస్తారు? మనకు 50 lakhs అంటే టోటల్గా 50 lakhs మనం బ్యాంక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం దాంట్లో మినిమం ఒక 25% మనం పెట్టుకోవాలి. సో బిజినెస్ అంటేనే ఫస్ట్ పెట్టుబడితో కూడింది, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత మనం పెట్టుబడి పెట్టి దాన్ని బాగా తయారు చేసిన తర్వాత మనకు రాబడి వస్తుంది అనేది కూడా గ్రహించాలి. సో దాంట్లో 25%లో మనం మెయిన్గా మనం లీజ్ అడ్వాన్స్లు పే చేయడం కానీ, ఐ మీన్ మిషనరీకి ఆర్డర్ ఇవ్వడము, కనెక్షన్స్ కరెంట్ కనెక్షన్స్ వాటికన్నిటికీ మనీ పే చేయడము, ఇలాంటి వాటి మీదంతా కూడా మనము మన అడ్వాన్స్ స్పెండ్ చేయాలి. సో అప్పుడు మన ఇంట్రెస్ట్ అంటే మన సీరియస్నెస్గా బ్యాంకర్ గుర్తిస్తారు. సో దాన్ని మీరు ఇలా అంటే మేము ట్రైనింగ్లోనే చెప్తుంటాము. అప్పుడు మీరు ఇవన్నీ చేసిన తర్వాత బ్యాంకర్కి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. సో దాంట్లో అండర్ CGT MSc లోన్ కింద మనకు రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, మరి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మిషనరీ కంపల్సరీ కావాలి. ఈ మిషనరీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? మిషనరీ మనకు బాంబే, ఢిల్లీ, అంతేరి, బాంబే, ఢిల్లీలో కూడా దొరికిపోతుంది. రా మెటీరియల్ మన సరౌండింగ్స్ చాలా వరకు దొరుకుతుంది. సో మనకి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఇంకా బాగా ట్రైనింగ్లో ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ మనకు చెప్తారు. ఓకే మేడం, ఈ అలోవెరా అనేది ఫుడ్కి సంబంధించింది, అలానే బ్యూటీకి సంబంధించింది కాబట్టి దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా సర్టిఫికేట్స్, పర్మిషన్స్ అవసరం ఉంటాయా మేడం? ఖచ్చితంగా దీనికి సర్టిఫికేట్స్ అవసరం ఉంటుందమ్మా. FDIలో యాక్చువల్లీ ఇది అమెరికన్ ఫుడ్ అండ్ బ్యూరో దాంట్లో ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ అయింది అలోవెరా. సో FDI పర్మిషన్స్ తీసుకోవాలి మనము. ఇంకా మిగతా ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకోవాలి. సో దానివల్ల మనము మెడిసిన్ అంటే ఇంటేక్, స్కిన్, ఫుడ్ కాబట్టి దీనికి మనం తగిన సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే చాలా సందేహాలు ఉంటాయి. మరి వాటన్నిటిని నివృత్తి చేసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? మా డైరెక్ట్ లైన్ ఒకటి ఉందండి, 8897777766. దీనికి మీరు ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా కోవి ఆఫీస్ బేగంపేట్ ప్యాంట్లూన్స్ అడ్జస్టెంట్ గల్లీలో ఉంది. దాంట్లో మీరు వచ్చి వర్కింగ్ అవర్స్లో వచ్చి మీరు మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, మా ఫేస్బుక్లో కూడా మేము ఉంటున్నాము, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, అలోవెరా ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే రాహిక. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందంటారు. వాస్తవానికి ఒక ఆలోచన కాదు, మనం తీసుకునే ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆలోచనలు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ వాటిల్లో ఆచరణకు వచ్చే ఆలోచనలు చాలా తక్కువ. ఒక్కోసారి మనం 1000 ఆలోచనలు చేసినా ఒకటి కూడా ఆచరణకు రాదు. ఆలోచన కంటే ఆచరణ ముఖ్యం. అంటే మనం చేసే ఆలోచనల కంటే మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని మార్చేస్తాయి. కొత్త జీవితం గురించి కలలు కనండి. ఆ కలలకు తగ్గ ఆచరణాత్మక పనులకు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే మార్పు ఎప్పుడూ కూడా మనతోనే ప్రారంభం కావాలి. అందుకే కొత్త సంవత్సరాన్ని కొత్త ఆలోచనలతో స్వాగతం పలుకుదాం. కొత్త జీవితాన్ని జీవిద్దాం.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.